రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మాన్యవస్తులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. మనము గత కొన్ని వారాలుగా ప్రార్థనను గూర్చినటువంటి లేఖన భాగాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. విపత్కరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు విశ్వాసులు ఏం చేయడం దేవుని చిత్తం అనే దాని గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానంగా మనం చూస్తున్నది ఏంటంటే, మనం విశ్వాసులైన వారు ఏది చేసినా చేయకపోయినా, ఏది చేయగలిగినా ఏది చేయలేకపోయినా ఒకటి మాత్రం స్పష్టంగా చేయగలరు, అందరూ చేయగలరు. అదేంటంటే ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయటం. మన గురించి ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకోవడం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత సంఘం వెలుపల ఉన్నవారు కొరకు మనము ప్రార్థన చేయడం మనం చేయగలిగినటువంటి గొప్ప విషయం అని మనం ఆలోచిస్తూ వచ్చాం. మరి బైబిల్లో అలాంటి ఉదాహరణలు మనకి ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా ఆ విధంగా ప్రార్థనలు చేశారా? వాళ్ళ కష్ట సమయంలో ఎలాంటి ప్రార్థనలు వారు చేశారు అని మనం ఆలోచన చేసేటప్పుడు, స్పెసిఫిక్గా భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళి దేవుని యొక్క సహాయం కొరకు వేడుకున్నారు భక్తులు అనే దాని గురించి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఏవైనా మన కొరకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు భక్తులు ఏమి చేశారు అని అంటే, భక్తుల్లో అనేక మంది ఆ పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు వారు దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. వారిలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అబ్రహాము సొదొమ గొమొర్రా విషయంలో లేదా లోతు కుటుంబం విషయంలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఆ పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు పూనుకుంటున్నాడు, లేదా వారి పాపాన్ని బట్టి ఆ పట్టణాలు పతనం అవ్వాల్సి వస్తూ ఉంది అని అబ్రహాము ఎరిగినప్పుడు అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేశాడు అని మనం చూసాం. ఆ తరువాత మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవునికి మొరపెట్టినట్టుగా విజ్ఞాపన చేసినట్టుగా మనం చూసాం. ఆ ప్రజలు కూడా దేవుణ్ణి కనీసం 10 సార్లు విసికించారంట. 10 సార్లు దేవునికి కోపం పుట్టించారు. మాటి మాటికి ఏది కాదని దేవుడు అనుకుంటున్నాడు, ఏది చేయడం తప్పని ఆలోచన చేస్తా ఉన్నామో దాన్ని
వాళ్ళు చేస్తూ వచ్చారు. చివరికి దేవుడు వారి పైనకి తెగుళ్లను లేకపోతే వారిని ఏకంగా ఆ జనాంగాన్ని తుడిచివేస్తాను అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఆ రీతిగా ఆ మాటలు మోషే విన్నప్పుడు మోషే కూడా చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేశాడు. సో ఈ రీతిగా దావీదు కూడా ఒకానొక సందర్భంలో ప్రజలను ఎస్పెషలీ తన యొక్క సైన్యాన్ని లెక్క పెట్టడానికి పూనుకున్నప్పుడు ఆ సైన్యాన్ని ఆయన లెక్క పెట్టడం దేవుని చిత్తం కాకపోయినా ఆయన లెక్క పెట్టాలనుకున్నాడు. కాబట్టి ఆ సమయంలో కూడా దేవుని యొక్క కోపము ప్రజలపైనకి వచ్చింది అని మనం చూస్తాం. కేవలం దావీదు చేసిన పొరపాటును బట్టే కాదు, దావీదుతో పాటు ఇశ్రాయేలు ప్రజలు కూడా అప్పుడు పొరపాటు చేశారు. కాబట్టి వాళ్ళని కూడా దేవుడు శిక్షించడానికి పూనుకున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు దావీదు మళ్ళీ తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు అన్న మాటను మనం విన్నాం. ఆ తర్వాత హిజ్కియా రాజు విషయంలో కూడా దేవుడు దయచేసినటువంటి గొప్ప విడుదలను గురించి మనం విన్నాం. అషూరు రాజు యొక్క చేతిలోనికి వెళ్ళిపోకుండా దేవుడు ఆ హిజ్కియాను ఇశ్రాయేలు ఎస్పెషల్లీ యూదా వారిని కాపాడినట్టుగా మనం చూస్తాం. అప్పుడు కూడా వాళ్ళ దేశం తుడిచిపెట్టుకుని పోతుంది. యాక్చువల్లీ అసిరియన్లు చాలా బలమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యము ఈ యొక్క యెరూషలేము పైనకి దండెత్తి వచ్చినప్పుడు ఇంకా మిగిలేది ఏమి ఉండదు, అంతా తీసుకుని తుడుచుకుని వెళ్ళిపోతారు వాళ్ళ దేశానికి. సో అలాంటి భయంకరమైనటువంటి యుద్ధ అంచులకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు మరి కాపాడినట్టుగా, దానిలోంచి బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం, వారిని సంరక్షించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు కూడా హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేసి, దేవా మరి మమ్మల్ని మా పరిస్థితిని నువ్వు చూసి తప్పించు. అగైన్ అదే థీమ్ని మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు, మన చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితి, మనం ఏం చేయలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం బెస్ట్, ఏమి చేయడం మంచిది అని మనం గమనించినట్లయితే అది కేవలము ప్రార్థన అని మనం చూస్తాం. సో ప్రార్థన చేయడం మాత్రమే విశ్వాసి చేయగలిగినటువంటి గొప్ప విషయం అని మనం చూస్తాం. ఆ తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయాన్ని మనం చూస్తే 20వ అధ్యాయం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి యుద్ధానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు యెహోషాపాతు అనేటటువంటి దైవజనుడు చేసిన ప్రార్థనను మనము చూడగలం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు చేసిన ప్రార్థన మనం వింటాం. నిజానికి యెహోషాపాతు గురించి 17వ అధ్యాయం నుంచి కూడా చాలా విషయాలు పొందుపరిచి ఉన్నాయి. యెహోషాపాతు చాలా మంచి రాజు. అప్పుడు దాకా ఉన్నటువంటి యూదా రాజుల్లో ఆసా కుమారుడు ఆయన ఎంతో గొప్పగా పరిపాలన చేశాడు, దేవునికి చాలా చేరువుగా ఉన్నాడు అని మనం చూస్తాం. కానీ ఒక సందర్భంలో ఆయన అన్యులతోటి వియ్యమొంది ఫ్రెండ్షిప్ చేసి 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అహబు కుటుంబంతో, అహబు అనేవాడు చాలా భయంకరమైనటువంటి రాజు, ఇశ్రాయేలీలను పరిపాలించిన అత్యంత దౌర్భాగ్యులైన రాజుల్లో అహబు ఒకడు. ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజుల్లో అత్యంత మంచి రాజుల్లో ఒకడు యెహోషాపాతు, ఆసా. అయితే ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే అలాంటి భయంకరమైన రాజుతోటి ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి లేనిపోని ప్రాబ్లమ్స్ తలపైనకి తెచ్చుకుంటాడు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా యెహోషాపాతును తప్పించి ఆ తర్వాత నెమ్మది కలిగిన స్థితిని అనుగ్రహిస్తాడు. సరే, నెమ్మదిగా ఉంది, చక్కగా నా జీవితం కొనసాగుతూ ఉంది, అంతా బాగుంది అని అనుకునే టైంలో ఒక అననుకోని సంఘటన యెహోషాపాతు జీవితంలో జరిగింది. ఏంటా అననుకోని సంఘటన? అంత పీస్ఫుల్గా చక్కగా క్లియర్గా ఉంది, ఆయన ఏమనుకుంటే అది చేస్తున్నాడు. ఇటు రాజకీయంగా అవసరమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నాడు, ఆ తర్వాత మతపరంగా కావాల్సిన మార్పులు తీసుకొస్తా ఉన్నాడు, చేర్పులు చేస్తూ ఉన్నాడు. రాజకీయంగా ఏం చేశాడయ్యా అంటే, ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలను చక్కగా ఏలడం కొరకు ఆయన కొద్దిమంది న్యాయాధిపతులను, ఇంతమందికి ఇంతమంది న్యాయాధిపతులు ఉంటే బాగుంటుంది, ఇంతమందికి వీరు న్యాయాధిపతులుగా ఉండి వీరిని సంరక్షిస్తే బాగుంటుంది అని
ఆ ప్రజలు శాంతి సమాధానాలతో వర్ధిల్లేలాగా చాలా జాగ్రత్తగా ఆయన పరిపాలనను సాగిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఆయన రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉన్నాడు, నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యెరూషలేము దేవాలయాన్ని కూడా ఆయన చక్కగా తీర్చిదిద్ది అక్కడ నిత్యము ఆరాధన దేవునికి వెళ్ళేలాగా అనేక మంది లెవీలను సమకూర్చి అక్కడ ఆరాధన జరగడానికి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు, ఒక పద్ధతిని క్రియేట్ చేసి చక్కగా అది జరిగేలా చూస్తూ ఉన్నాడు. సో జనాలందరూ కూడా చక్కగా ఈ రాజకీయంగాను మతపరంగాను చాలా శాంతివంతంగా ఉన్నటువంటి సమయంలో ఒక తుఫాను లాంటి వార్త యెహోషాపాతు విన్నాడు. ఏంటి ఆ తుఫాన్ లాంటి వార్త అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎస్పెషలీ దిగువ భాగంలో ఉన్నటువంటి కొన్ని జాతుల వారు యెరూషలేము పైన దండెత్తి రాబోతా ఉన్నారు. ఎప్పుడో కాదు, వాళ్ళు మొదలైపోయి వచ్చేస్తూ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అంతే. ఇంకొద్ది గంటల్లో వాళ్ళు వచ్చి మన పైన పడగలరు. ఒకరోజు నడకతోటి వాళ్ళు వచ్చి వీళ్ళ పైన పడగలరు. అంత దగ్గరికి వచ్చేసినట్లుగా మనము 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎవరు వచ్చారు? మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. వారందరూ కూడా యెరూషలేముకు కింద దిగువ భాగాన ఉన్నటువంటి జాతుల వారు. ఆ జాతుల వారు అందరూ కలిసి వస్తున్నారు ఇప్పుడు ఒక దేశం పైన. ఇవన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలే. అఫ్కోర్స్ యూదా కూడా చిన్న రాజ్యమే, కానీ ఒక 3-4 రాజ్యాలన్నీ కూడా కలిసి ఒకే రాజ్యం పైనకి వస్తే డెఫినెట్లీ వారి బలం ముందు ఈ ఒక్క రాజ్యానికి సరిపడా బలం ఉండదు కదా. సో కాబట్టి వెంటనే ఏమన్నా చేద్దాము, ఏమన్నా ఏర్పాటు చేద్దామన్నా కానీ ఆ సమయం లేదు. వాళ్ళు ఆల్రెడీ దండెత్తడానికి రెడీగా వచ్చేస్తున్నారు. వారు దారిలో ఉన్నప్పుడు యెహోషాపాతుకు తెలిసింది. 2వ వచనంలో, అంతలో కొందరు వచ్చి, సముద్ర ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు చాలా దగ్గరలోకి వచ్చేసారు. హసోన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకు చెప్పారు. ఎన్గెది అనేది మృత సముద్రానికి దగ్గరలో ఉంటుంది. సో ఆ మృత సముద్రము ఉన్నటువంటి ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్గెది అంటారు. మృత సముద్రము యెరూషలేము నుంచి ఇమీడియట్గానే ఉంటుంది, ఒక 5-10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ఎన్గెది ఇంచుమించుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వరకు వీళ్ళ దండ్లు వచ్చేసినాయి అంట ఆల్రెడీ. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు అంటే జనాల్ని సమకూర్చి ప్రార్థన చేద్దామని అంటాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మొట్టమొదటి విషయాన్ని మనం చూసినట్లయితే, సమస్యలు మన పైనకి వచ్చేటప్పుడు అవి చెప్పి రావు. మేము ఇది వస్తున్నాం చూడండి అన్నట్టుగా రావు. సమస్యలు ఏవైనా మనకి తారసపడేటప్పుడు, అననుకోని పరిస్థితులు నెమ్మదిగా చక్కగా ఉన్నప్పుడు తుఫాను చెలరేగినట్టుగా చెలరేగుతాయి. మనం బాగానే మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సడన్గా ఇలాంటి పరిస్థితులు మనల్ని ఉలుక్కు పడేలాగా చేస్తాయి. యెహోషాపాతుకి యుద్ధము అలాంటి పరిస్థితిని కల్పిస్తే, మనకి వేరే వేరే రూపాల్లో వేరే వేరే విషయాలు అలాగూ మనల్ని ఆందోళనకు, టెన్షన్కు, భయానికి గురవ్వడానికి కారణం అవ్వచ్చు. సో అలాంటి భయంకరమైన టెన్షన్కరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినప్పుడు, భయం వేసేటప్పుడు ఏం చేస్తాము? సో ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ లేఖన భాగాల్ని మన కొరకు తన యొక్క వాక్యంలో రాయించి పెట్టాడంటే, ఇదిగో మీకు ముందు వెళ్ళినటువంటి విశ్వాసులు ఇదిగో ఇలాంటి సడన్ ఇన్సిడెన్సెస్ తోటి, భయంకరమైన పరిస్థితులతోటి వాళ్ళు టెన్షన్ పడ్డప్పుడు ఇదిగో ఇలా రెస్పాండ్ అయ్యారు. సమస్యలు మనకి చెప్పి రావు, అవి హఠాత్తుగా అకస్మాత్తుగా వస్తాయి. యెహోషాపాతు అలాగూ అకస్మాత్తుగా ఈ పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. పరిశుద్ధాత్ముడు మరి ఎందుకు అలాంటి మాటలు మన కోసం రాయించి పెట్టాడంటే, ఇదిగో విశ్వాసులైన వారు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను ముందే చెప్పాను, యెహోషాపాతు ఇశ్రాయేలును లేకపోతే యూదా దేశాన్ని, దక్షిణ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్స్. ఒకానొక మంచి రాజు, అద్భుతమైన రాజు,
చాలా చక్కని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న రాజు, చక్కని మతపరమైనటువంటి ఆరాధనలు దేవునికి జరిగేలాగా ఎప్పటికప్పుడు జరగవలసినటువంటి మరి బలులు అర్పణలు జరిగేలాగా చూసిన రాజు. అలాంటి రాజుకి ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందా? మనలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి కొద్దిమందికి అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి మేము మా బాటలో మేము చక్కగా వెళ్తున్నాం, మాకు తెలిసినంతలో జాగ్రత్త బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఏంటి మాకు ఇలాంటి పరిస్థితి? లేకపోతే పాస్టర్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే పాస్టర్స్ కూడా తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా పాస్టర్స్ కూడా అని అన్నప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇదేంటి పాస్టర్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారా అంటే వాక్యం అంటుంది, ఎస్, ఇదిగో యెహోషాపాతు లాంటి విశ్వాసులు, మంచి విశ్వాసులు కూడా ఇలాంటి సడన్ షాక్కి గురవ్వాల్సిన, లేకపోతే వాళ్ళు నివ్వెరపోయేటటువంటి పరిస్థితులు వారు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అలాంటి సమయంలో అక్కడ కింద రాసింది యెహోషాపాతు భయపడ్డాడు అని. చాలా అరుదుగా యెహోషాపాతు భయపడి ఉంటాడు. యెహోషాపాతు భయపడ్డాడు అని చాలా అరుదుగా రాస్తుంది. ఎందుకనంటే ఆయన నెమ్మదికరమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళినట్టుగా మనము చూస్తాం. సో ఆ నెమ్మదికరమైన పరిస్థితిలో వెళ్ళేటప్పుడు సడన్గా భయం పుట్టేటటువంటి పరిస్థితి వచ్చింది అని మనం 3వ వచనంలో చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి వెంటనే యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని, మనం అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, మేము ఇలాగున్నాం శాంతి సమాధానాలతోటి, సడన్గా ఏంటి ఇట్లా జరిగింది అన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడంట మన భయంలో ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, యెహోషాపాతులాగా మనం భయపడేటటువంటి సమయంలో యెహోవా యొద్ద విచారణ చేయడానికి, అంటే ఒక విధంగా ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకోవాలి. మనకి కష్టమైన సమయంలో జరగంది ఏమైనా ఉంటే అది మనసు నిలుపుకోవడమే. మన మనసును దేనిపైన నిలుపుతామో మన కష్ట సమయంలో దానిపైన మనకి విశ్వాసం ఉన్నట్టు, దానిపైన మనం ఆధారపడుతున్నట్టు, దాన్ని మనం కోరుకుంటున్నట్లు, దాన్ని మనం పూజిస్తున్నట్లు, ఆరాధిస్తున్నట్లు, ఇదిగో ఇది నన్ను రక్షించగల సామర్థ్యం కలది అని మనం చెప్తున్నట్లు. యెహోషాపాతు ఒక మంచి బిలీవర్. తనకి భయం వేసినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన వెంటనే యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకుంటున్నాడు. దేవా అని దేవుని కౌన్సిల్ కోసం ఆయన ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. మన పరిస్థితులు ఎప్పుడు ఏమన్నా అవ్వచ్చు, సడన్గా ఒకే రోజులో పరిస్థితులు తలకిందులు అవ్వచ్చు. ఎప్పుడు కూడా ప్రమాదాలు, ఈ అననుకోనటువంటి విపత్తులు మనకి సడన్గానే వస్తాయి. కానీ అలాంటి టైంలో మనము దేవుని వాక్యాన్ని అనుసరించి యెహోవా యొద్ద, దేవుని యొద్ద విచారణ చేయడానికి మన మనస్సు నిలుపుకోవాలి. యూదా అందంతటా ఆయన మనసు నిలుపుకొని ఏం చేశాడంటే, యూదా అందంతటా ఉపవాసము ఆచరించాలని చాటింపు వేశాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయనతోటి ఉన్న వారిని అందరినీ కూడా ఆయన ప్రోత్సహించాడు దేవుని పైన వారి మనసు నిలపడానికి. ఉపవాసం దేనికి అంటే, అన్నం తినకుండా ఉంటే దేవుడు మన మాట వింటాడని కాదు. అన్నము ఆపేస్తే దేవుడు మన మాట వింటాడు, లేకపోతే అన్నం ఆపేయగానే దేవుడు అటెన్షన్ ఇస్తాడు కాదు. అన్నం ఆపేయడం అంటే ఫుడ్ తినడం కూడా, ఫుడ్ పైన కూడా దృష్టి పెట్టకుండా మనము మన యొక్క సమస్త బాడీ, హార్ట్, మైండ్ అండ్ సోల్ అన్నిటితో కలిపి మనలో ఉన్న అన్ని భాగాలతోటి మనం దేవుని దగ్గర విచారణ చేయడానికి ఉపవాసం. అంతేకాని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏది అడ్డు లేకుండా, అంటే ఆ పరిస్థితి మనకు అంత అవసరమని అర్థం. ఇప్పుడు ఆ దండెత్తి వచ్చిన వారు కనుక వచ్చి వీళ్ళ పైన పడిపోతే ఇశ్రాయేలు రాజ్యం, లేకపోతే ఈ యూదా రాజ్యం, ఈ దక్షిణ రాజ్యం మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోద్ది.
సో ఆ పరిస్థితి యొక్క తీవ్రతను రాజు ఎరుగును, అలాగే ప్రజలు కూడా ఎరుగుతారు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రజలను అందరినీ ప్రోత్సహించాడు. ఇదిగో మన ముందున్న పరిస్థితి ఇది, మనందరం కూడా యెహోవా యొద్ద విచారణ చేద్దాం, మనందరం కూడా ఆయనకు ప్రార్థన చేద్దాం, మన అందరం కూడా మన మనసు దేవుని వైపుకి త్రిప్పుదాం అని అందరి మనసు అటువైపుకి త్రిప్పుతున్నాడు. అంటే ఇదిగో ఇందుకే సమాజం అంతా కూడి దేవుని యొద్ద విచారణ చేయడం, సమాజం అంతా కూడి దేవుని దగ్గర మన విన్నపాలని పెట్టడం, సమాజం అంతా కూడా మనస్సును దేవుని పైన నిలిపి ఉండడం అవసరం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా నేను చేసుకుంటానన్నా అంత బాగానే ఉంది, నాకు సంఘంతో మిగతా వాళ్ళతో సంబంధం లేదు అని అనకూడదు. వ్యక్తిగతంగా మనం చేసుకోవాలి, కుటుంబాలుగా మనం ప్రార్థనలో గడపాలి, అలాగే సంఘంగా సమాజంగా కూడా మనం దేవుని దగ్గర విచారణ చేయవలసిన వారము. సో కార్పొరేట్ ప్రేయర్ని ఆయన కోరుకున్నాడు. ఓకే, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఈ విపత్కరమైన పరిస్థితిలో అందరం కలిసి ప్రార్థన చేద్దామని. ఒక రాజు ఉన్నాడంటే తన యొక్క రాజ్యం మొత్తం కూడా ఆయనకి కుటుంబం లాంటిది కదా. సో ఒక విధంగా తన యొక్క కుటుంబం అంతటిని కూడా ఆయన యెహోవా యొద్ద విచారణ చేయటానికి, దేవుని పైన మనస్సు నిలపడానికి వారిని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాడు. అననుకూల పరిస్థితులు వస్తే ప్రార్థన చేయాలి, కరెక్టే. అలాగే మనతో ఉన్నవారిని కూడా మనం ప్రోత్సహించాలి. దేవుని యొక్క సన్నిధిలో వారు దేవునికి ప్రార్థన చేయడానికి మనం ప్రోత్సహించాలి. ఇదిగో రండి, ఇదిగో మీకు ప్రాబ్లం వచ్చిందా, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం, రండి చర్చ్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, లేదా రండి మా ఇంట్లో ప్రార్థన చేద్దాం, రండి మనం కాసేపు ప్రార్థనలో గడుపుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తనకి అత్యంత భయంకరమైనటువంటి ఒత్తిడికరమైనటువంటి సమయంలో ఆయనకు అర్థమైంది రేపటి దినాన ఆయన సిలువ వేయబడతా ఉన్నాడని. అలాంటి సమయంలో ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన శిష్యులను పిలిచి, మీరు నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి, కాసేపు ప్రార్థనలో కనిపెట్టండి. ఇది ఎంతో అద్భుతమైన విషయం. మనం పట్టలేనటువంటి భారము, మనము మోయలేనటువంటి కష్టమైన పరిస్థితులు, మనము భయపడేటటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసుల పైన, మన సంఘం పైన ఆధారపడడం ఎంతో అవసరం. వారందరూ కలిసి బలపరిచి ప్రార్థనలో గడుపుతారు. వీరందరూ కూడా చక్కగా వచ్చి ప్రార్థన చేశారు. ఉపవాస దినాన్ని చాటించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 4వ వచనం మనం చూస్తే, యూదా వారు యెహోవా వలన నీ సహాయము కొరకై వేడుకుంటున్నారంట. ఆయనను వేడుకొనటానికి కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారణ చేయటానికి యూదా పట్టణములు అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అన్నిటిలో నుండి వచ్చిరంటే ఇంచుమించుగా అందరూ కూడా దేవుని యొద్ద విచారణ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ ప్రార్థన చేయడానికి రెడీ అయ్యారు. దేనికంటే, దేవా మాకు సహాయం చేయి అని ప్రభువుని అడగడం కొరకు అందరూ ముందుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో కొన్నిసార్లు చాలా అవసరాలు గుండా వెళ్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్. కానీ సాడ్ విషయం ఏంటనంటే, అంత కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా కానీ ఆ కుటుంబం అంతా కూడా మోకరించి ప్రార్థన చేయడం మనం చూడం. అది సరే కదా అమ్మ, సంఘంతో మనం ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా వచ్చి మరి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనండి, మీకున్న అవసరాలు కూడా చెప్పండి అని అంటే, అవసరాలు ఉన్నా సరే ఆ అవసరాలు గుండా వెళ్తూ ఉండి భయంకరమైన ఆ కష్టాన్ని అనుభవిస్తూ కూడా సంఘానికి చిన్న మొక్కు కూడా చెప్పని కుటుంబాలు చాలామంది ఉన్నారు. బహుశా అది అంత అప్రాప్రియేట్ రెస్పాన్స్ కాదు. మనము వ్యక్తిగతంగా మన కష్టాలు భరించడానికి, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళడానికి కాదు సంఘంలో సభ్యులుగా ఉన్నది. సంఘంతో కలిసి కుటుంబంగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వీరందరూ కూడా చక్కగా దేవుని దగ్గర వేడుకుంటానికి, దేవుని సహాయాన్ని కోరుకుంటానికి అందరూ కలిసికట్టుగా వచ్చినట్లుగా మనము చూస్తాం.
యెహోషాపాతు వారందరినీ సమకూర్చి దేవుని మందిరంలోనికి తీసుకెళ్లి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటనంటే ఈయన గొప్ప రాజు, అద్భుతంగా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆయనకి భయం వేసిందని రాసింది కదా. ఆయనకి భయం వేసినప్పుడు ఆయన ప్రార్థనలో గడుపుతూ ఆ ప్రార్థనకు అనేక మందిని ప్రోత్సహించి వారందరితో కలిసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన యొక్క కష్టాన్ని చెప్పుకొని మనకు వచ్చినటువంటి బాధను చెప్పుకుంటే జనాలు ఏమనుకుంటారో, అయ్యో వీళ్ళు ఈ బాధతోటి స్ట్రగుల్ అవుతున్నారా అని మమ్మల్ని చులకనగా చూస్తారేమో, నాకు భయం వేస్తుంది మనసులో అని యూదా వారందరికీ తెలిసిపోద్దేమో అనుకోవాలా యెహోషాపాతు. ఏమండి, నాకు భయం వేస్తుందని అందరూ తెలుసుకుంటారేమో అని అనుకోవాలా. వాళ్ళందరి ఎదుట నిలవబడి ఆయనకున్న ఎమోషన్స్ని అన్నీ కూడా దేవుని వైపుకి ఆయన డైరెక్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటి విషయం ఏంటంటే, పరిస్థితులు చిన్నాభిన్నములు అవ్వడానికి ఎంతో టైం పట్టక్కర్లేదు, వెంటనే సడన్గా జరిగిపోవచ్చు మార్పులు మన జీవితంలో అని మనం చూస్తూ వచ్చాం. రెండవది ఏంటంటే, అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, సడన్గా మనకి భయం వేసేటటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మనం చేయగలిగేది ఏమైనా ఉందా అంటే ప్రార్థన ఉంది. మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూనే మనం సంఘంతో కలిసి ప్రార్థనలో గడపాలి అని ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనను మనం క్లుప్తంగా చూస్తాం. యెహోషాపాతు ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. మొట్టమొదట ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవా, నువ్వు ఇంత గొప్పవాడవు కదా. 6వ వచనం చూడండి. మా పితరుల దేవా, అంటే మాకే కాదు ప్రభా, నువ్వు అనేక దినాల నుంచి మాకు దేవుడిగా ఉన్నావు కదా. నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. అంటే ఈ భూమి కంటే ఉన్నతమైన స్థానం, ప్రత్యేకమైన స్థానం. నీవు ఉన్నవాడువు, చూస్తున్నవాడు, నీవు సర్వశక్తి గలవాడు. ఆకాశము సింహాసనంతో పోల్చబడింది అనేక సార్లు. అంటే నీవు సింహాసనం మందు ఉన్నవాడవు కదా, ఆకాశం మందు ఉన్నవాడవు కదా, నీవు మమ్మల్ని చూస్తా ఉన్నవాడవు కదా. మా రాజ్యాల్ని ఏలడమే కాదు ప్రభా, నీవు ఆకాశంలో నుంచి నీ సింహాసనం పై నుంచి నీవు అన్ని దేశాలను పరిపాలిస్తున్నావు. ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తుంది నువ్వే కదా, అన్యజనులను కూడా నువ్వే పరిపాలిస్తున్నావు కదా. ఇప్పుడు మా పైనికి వస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి జాతుల వారు, నమ్మక ద్రోహులైన వారు చూస్తాం. మన కిందకి వెళ్తే ఆ జాతులు వారు యాక్చువల్లీ ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఆ దారి గుండా వచ్చేటప్పుడు ఏ జాతులైతే ఇప్పుడు వాళ్ళ పైనకి యుద్ధానికి వస్తూ ఉన్నారో ఆ జాతుల్ని ఏమీ చేయకుండా, వాళ్ళతోటి యుద్ధం చేయకుండా వాళ్ళని తప్పించుకుని వచ్చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు పైన దండెత్తడానికి కలిసి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నారు అన్యజనుల రాజ్యాలపైన కూడా. ఇప్పుడు మన దేశం పైనే దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు, అంటే సర్వశక్తి కలిగిన వాడు అని కాదు. దేవుడు సర్వశక్తి గలవాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు భూప్రపంచం అంతటిపైన శక్తి గలవాడు. భూప్రపంచం అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆ గొప్ప సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోషాపాతు అది గుర్తుపెట్టుకుంటున్నాడు. దేవా, నువ్వు మా పితరుల దేవుడువు, నీవు ఆకాశమందు ఉన్నవాడు, నీవు అన్యజనులు కూడా ఏలువాడు. అన్యజనుల రాజ్యాలు అన్యజనులే పరిపాలించుకుంటున్నారు అని అనుకోకూడదు. అవి కూడా దేవుని యొక్క హస్తగతమే, అవి కూడా దేవుని యొక్క చేతి కిందే ఉన్నాయి. ఆ తర్వాత ఆయన యొక్క బలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీవు బహుబలము గలవాడవు ప్రభువా. మామూలు బలం కాదు అయింది, బహుబలం గలవాడు. నీవు పరాక్రమం గలవాడు. నువ్వు ఎంత బలం గలవాడువు, నీవు ఎంత పరాక్రమం గలవాడు అంటే నిన్ను ఎదిరించటానికి ఎవరికి నీ బలము చాలదు. ఇది వరకు ఆ హిజ్కియా చేసిన ప్రార్థనలో మనం చూస్తాం, ఆయన అద్వితీయ దేవుడవు అని సంబోధిస్తాడు దేవుడిని.
అంటే దేవా, నీతోటి ఇంకొకరిని పోల్చదగిన వాళ్ళు ఎవరూ లేరు, నీకు పోల్చదగిన వారు ఎవరు లేరు, సో నిన్ను వేరే వాళ్ళు ఎవరితో పోల్చలేని అంత గొప్పవాడు నువ్వు అని ఆయన అన్నాడు. ఈయన అంటున్నాడు, దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు, దేవా నువ్వు ఎంత బలశాలివి, నువ్వు ఎంత గొప్పవాడువు అని. అంటే ఈ లోకంలో కానీ మరో లోకంలో కానీ ఎక్కడైనా సరే నిన్ను ఎదిరించగల, నీతో యుద్ధం చేయగల కాదు, నిన్ను కేవలం ఎదిరించడానికి కూడా ఎవరికి బలం చాలదు ప్రభా. ఏమండి, మన కష్ట సమయంలో ఏది సహాయం చేసినా చేయకపోయినా ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తుందండి. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఏంటన్నది అంటే, నీవు మన దేవుణ్ణి నువ్వు చూడగలిగినప్పుడు, ఆ దేవుని యొక్క గుణగణాల్ని నువ్వు చూడగలిగినప్పుడు, ఆ దేవుని యొక్క శక్తి నీకు అర్థమైనప్పుడు నువ్వు దేనికి భయపడవు. నీ పరిస్థితులు ఎంత చిన్నాభిన్నంగా ఉన్నా సరే నువ్వు వాటికి భయపడవు. నేను వాటికి భయపడను. యెహోషాపాతుకి ఒక విధంగా బాహ్య సంబంధమైన పరిస్థితుల నుంచి భయం వస్తూ ఉంది. కానీ ఆ భయాన్ని పారద్రోలగలిగేది ఏంటి అని అంటే, దేవుని పైన ఉన్న ఆయన అవగాహన, ఆయనకు దేవుని పైన ఉన్న అవగాహన. ఎంత చక్కని అవగాహన చూడండి. దేవా, ఎవరు నిన్ను ఎదిరించడానికి బలము చాలదు. సో 5-7 వచనాల్లో దేవుని యొక్క శక్తిని గూర్చి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రిమెంబరింగ్ గాడ్స్ సావర్నిటీ, ఎంత గొప్పవాడు అన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఎంత భయం వేసినా ఆ భయము పోతుంది. ఎందుకనంటే నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సినలా, నీ దేవుడు నీ పక్షాన దాన్ని ఎదుర్కొంటాడు అన్న మాటను మనం చూడబోతా ఉన్నాం. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోషాపాతు దేవుని గుణగణాలని జ్ఞాపకం చేసుకోవడం, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ గతంలో దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, దేవా నీ బలాన్ని ఇది వరకు మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తంలో చూపించావు, మేము అక్కడెక్కడో ఐగుప్తులో బానిసలుగా ఉన్న మమ్మల్ని అక్కడి నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరెవరో నివసిస్తూ ఉంటే వారందరినీ వెళ్ళగొట్టి, వారిని మా ముందు ఉన్నవారిని తీసివేసి నీవు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. అంటే నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరినీ తీసేసి మాకు ఈ స్థలం ఇచ్చావంటే దాని అర్థం ఏంటి? నువ్వు మాకు సహాయం చేశావు, నీ శక్తిని మాకు కనపరిచావు ప్రభా. నువ్వు అలాగూ చేయకపోతే మేము అసలు ఇక్కడ స్థిరపడే వాళ్ళమే కాదు. ఈ ప్రాంతంలో ఉండి మేము శాంతి సమాధానాలతో ఉండి ఒక మందిరం కట్టుకుని ఒక రాజ్యం కలిగి నిన్ను ఆరాధిస్తున్నామంటే అది కేవలము నీ కృపే ప్రభా. నువ్వే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నీకు ఏదైనా విషయంలో భయం వేస్తూ ఉందా? భవిష్యత్తు ఏంటి, ఉద్యోగం ఏంటి, ఇల్లు ఏంటి, భయం వేస్తూ ఉందా? అయితే దేవుడు ఇప్పటి వరకు నిన్ను నడిపించినటువంటి, రక్షించినటువంటి ఘట్టాలను జ్ఞాపకం చేసుకో. వెనక్కి తిరిగి ఆలోచించి చూడు. దేవుడు ఎలాగూ నిన్ను ఇంతవరకు నడిపించాడో చూడు. నీకు ధైర్యము పుట్టుకొని వస్తుంది. నీ కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడో, నీ జీవితాన్ని ఆయన ఎలా నిలబెట్టాడో నీవు జ్ఞాపకం చేసుకుంటే నీకు ధైర్యము వస్తుంది. దేవా నువ్వే మాకు అన్నీ ఇచ్చావు, ఇప్పుడు ఇక్కడి నుంచి మమ్మల్ని ఎలగొట్టడానికి వేరే వాళ్ళు వస్తున్నారు, ఏం చేయాలి ప్రభా అని అడుగుతున్నాడు. బేసికలీ వీళ్ళందరినీ తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు, మా దేవుడవు నీవే. పాస్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, మేము ఇక్కడికి రావాల్సిన అంత శక్తి మాకు లేదు ప్రభా, నువ్వే తీసుకొచ్చి ఈ స్థలంలో మమ్మల్ని ఉంచావు. ఎందుకు ఉంచావు? నీవు వాగ్దానం చేసావు కాబట్టి ఉంచావు. అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతంగా ఇచ్చావు. దేవా అది ఇచ్చి నీవు మా దేవుడిగా ఉన్నావు, నీకు వందనాలు. ఆ తర్వాత కష్టాలు అకస్మాత్తుగా రావచ్చు. కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థనలో దేవుని వైపుకి తిరగాలి.
ఆ ప్రార్థన వ్యక్తిగతంగాను అలాగే సమాజంగా సంఘంతో కూడి మనం చేయాలి. ఆ తర్వాత దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన యొక్క శక్తిని మనం గ్రహించి ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఆ శక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఆయన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శక్తి, ఆ తర్వాత ఆయన గతంలో చేసిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత ఆయన చేసిన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా చక్కని వాగ్దానాలు మనకి ఇచ్చాడు దేవుడు. సో గ్రంథ వాగ్దానంబులన్నీ మావి అని ఒక పాట ఉంది. సో అలా ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన కోసం ఉంచాడు. ఆ వాగ్దానాల్ని ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి. సో ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు వీళ్ళకి చేసిన వాగ్దానాన్ని. ఒకటి ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాడు, దేవా అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహానికి నువ్వు దీన్ని ఇచ్చావు. అలాగే మేము ఒకవేళ ఈ ప్రాంతంలో ఉండి ఎప్పుడైనా మాకు కీడు అయినా కానీ, యుద్ధమైనా కానీ, తీర్పు అయినా కానీ, తెగులైనా కానీ, కరువు అయినా కానీ మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. సో ఇప్పుడు ఈయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడయ్యా అంటే, దేవా నువ్వు వాగ్దానం చేసావు కదా మాతో నీకు తోడుగా ఉంటానని, మీకు సహాయం చేస్తానని, మీకు కరువు వచ్చినా లేకపోతే ఏదైనా కీడు వచ్చినా, యుద్ధం వచ్చినా, తెగులు వచ్చినా, ఏదొచ్చినా మీకు అననుకూల పరిస్థితులు ఏదొచ్చినా సరే ఈ స్థలమందు నీ ఎదుట నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వింటానన్నావు కదా ప్రభా. ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఈ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1-4 వచనాల్లో ఉంటుంది. మీరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మీరు నాకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన అంటాడు నేను మిమ్మల్ని తప్పిస్తాను అని. దాన్ని అలాగే సొలొమోన్ తోటి కూడా దేవుడు అంటాడు, ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి ఈ స్థలానికి మీరు వచ్చి లేదా ఈ స్థలం వైపుకు తిరిగి మీరు ప్రార్థన చేస్తే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను విడుదల కలిగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో ఆ వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం చూడండి. నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. సో దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత తన శత్రువుల గురించి మెన్షన్ చేశాడు. అంటే చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఈయన ఎంత చక్కని మాదిరికరమైన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకపోయే ముందు భయంకరమైన పరిస్థితి వచ్చింది, భయం వేసే పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు, మనసు దేవుని పైన నిలపడానికి పూనుకొని అలాగే వేరే వాళ్ళని కూడా గ్యాదర్ చేసుకుని ప్రార్థన చేయడానికి వచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుని సార్వభౌమాధికారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని గతంలో చేసినటువంటి దేవుని యొక్క గొప్ప విమోచన కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు చేసిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవా మా పైనకి వస్తున్నటువంటి వీళ్ళు ఎంత ద్రోహులు ప్రభువా, వీళ్ళకి మేము మేలు చేస్తే వీళ్ళు మా కీడు చేస్తున్నారు ప్రభా. మేము వీళ్ళకి ఉపకారం చేసాము ఒకప్పుడు, కానీ అది గుర్తు పెట్టుకోకుండా ఇప్పుడు మా పైనకే యుద్ధానికి వస్తున్నారు ప్రభా. మేము ఆ ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకవేళ నీవు సెలవిచ్చుండుంటే వాళ్ళందరినీ తుడిచిపెట్టేసి వచ్చేవాళ్ళము, కానీ నువ్వు అలా చేయనీయలేదు ప్రభా. లోతు సంతానం అనమాట వీళ్ళందరూ. యాక్చువల్లీ నువ్వు అలా చేయనీయలేదు ప్రభా, లోతు సంతానం అని బహుశా. కానీ ఇప్పుడు మేము ఒకప్పుడు సర్లే పోనీలే అని వదిలేసి వస్తే వీళ్ళని ఇప్పుడు వాళ్ళు మాకు చేస్తున్నది ఏంటి ప్రభా, ఇలా చేస్తున్నారు, ఎంత అన్యాయం ప్రభా వీళ్ళు చేస్తున్నది, దయతో నువ్వు జ్ఞాపకం చేసుకో. 10వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ శేయీరు మాన్యవాసులతోనూ యుద్ధము చెయ్యనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. నువ్వు వద్దన్నావు కాబట్టి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి మాకు ఎట్టి ప్రత్యుపకారము చేయుదురో దృష్టించుము. మేము ఒక ఉపకారం చేస్తే దానికి వీళ్ళు చేస్తున్న
ఉపకారం ఏంటో చూడు ప్రభువా అని చెప్పి వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని దేవుని వైపుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా దేవా ఈ అన్యాయము నీవు ఎరుగుదువు, ఇప్పుడు మేమేం చేయలేము, నువ్వే సహాయం చేయాలి అని పూర్తిగా దేవుని పైన ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తాం. 12వ వచనం చూడండి. దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. నాకు చక్కగా అనిపించిన మాట అది ఏంటంటే, దేవా నాకు శక్తినివ్వు, నేను వెళ్ళాలని కొడతా అంట్లా. తీర్పు తీర్చడం నీ పని ప్రభా, నువ్వే తీర్చు, ఎట్ట చేస్తావో నీ ఇష్టం ప్రభా, నీవు వారికి తీర్పు తీర్చవా. కొన్నిసార్లు శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వచ్చేటటువంటి శ్రమలు మన 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 జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలు మనం కోరుకోకుండానే వస్తాయి. అవతలి వాళ్ళు అన్యాయంతో వాటిని జరిగిస్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేద్దాం? మనం తీర్పు మన చేతిలోనికి తీసుకుని మన ఇష్టం వచ్చినట్టుగా తీర్పు తీర్దామా, లేకపోతే ప్రార్థనాపూర్వకంగా మనల్ని అన్యాయం చేసిన వారిని, మనకి నష్టాన్ని కల్పించిన వారిని దేవునికి అప్పచెప్పుదామా? యెహోషాపాతు లాంటి మంచి విశ్వాసులు చేసిన పని ఏంటంటే దేవుడికి అప్పగించారు. దేవుడితో అంటున్నారు, దేవా నువ్వే తీర్పు తీర్చు ప్రభా, వాళ్ళకి నేను నా చేతిలోనికి తీసుకోకుండా సహాయం చేయి. సో నువ్వే తీర్పు తీర్చు, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఈ గొప్ప మాటలు అసలు బైబిల్లో ఇంకెక్కడ ఒక రాజు ఇంత తగ్గించుకొని మాట్లాడటం మనం వినాం. ఈయన ఏదో ఒక చిన్న రూమ్లోకి వెళ్ళిపోయి సీక్రెట్గా చేస్తున్న ప్రార్థన కాదు. మనం అందాకే చూసాం, తన ప్రజలందరినీ పిలుచుకుని ఆ దేవాలయంలో అందరూ చూస్తూ ఉంటే మధ్యలో నుంచుని అందరూ వింటూ ఉండగా గట్టిగా చేసిన ప్రార్థన ఇది. ఏమని చేశాడు? ఒక రాజు విర్రవీగుతూ, దేవా నేను నా రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, లేకపోతే నా యొక్క సైనికులను నేను పోగేస్తున్నాను, ఇప్పుడు వాళ్ళ పైనకి వెళ్ళబోతా ఉన్నావు, మా జ్ఞానం ఇవ్వని చేయట్లా. దేవా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఒక రాజుకి ఎంత గట్స్ ఉండాలండి ఇలాంటి మాట జనాల ముందు చెప్పడానికి. నిజమైన విశ్వాస అయితే ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ దేవుని మహిమపరచాలో, తన ప్రార్థనలో ఎలాంటి తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలో తెలుసుకుంటాడు. నేను ఇలా అన్నాను, రిమెంబర్ గాడ్స్ సావర్నిటీ, రిమెంబర్ God's help in the past, remember God's promises, remember the enemy is unjust, కానీ realize you are incapable, realize your inability. మన చేతగానితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వాళ్ళ శక్తిని కరెక్ట్గా అంచనా వేస్తారో, ఎవరు తగ్గించుకొని దేవుని పైన ఆధారపడి దేవునికి పూర్తిగా వారి జీవితాన్ని అప్పగిస్తారో వాళ్ళు దేవుని మహిమను డెఫినెట్గా చూస్తారు. ఈయన అంటున్నాడు, దేవా మాకు శక్తి చాలదు, ఏమి చేయటానికి మైండ్ కూడా పని చేయట్లేదు, ఇక నీవే మా దిక్కు. చూడండి, చాలా చక్కని మాటలు. మాకు శక్తి లేదు, ఆలోచించలేకపోతున్నాం, ఇక మా దిక్కు నువ్వే. యాక్చువల్లీ యెహోషాపాతు కూడా వెంటనే ఫాస్ట్గా దూతల్ని పంపి పైనున్న రాజ్యాలు లేకపోతే పక్కనున్న రాజ్యాల్లో ఎవరినో పిలిచి మాకు సహాయం చేయండి, ఇగో ఈ 3 రాజ్యాలు మా పైనకి వస్తున్నాయి, లేకపోతే ఈ దక్షిణంలో ఉన్న రాజ్యాలు మా పైనకి వస్తున్నాయి, పైన మీరు కూడా మాకు సహాయం చేయండి, మనందరం కలిసి వాళ్ళ పైనకి వెళ్దామన్నాను. దాని గురించి ఆలోచించట్లేదు. గమనిస్తున్నారు కదా? ఆ తర్వాత సరే మనకి ఎంత సైన్యం ఉంది, ఓకే వాళ్ళు వస్తే వచ్చారు ఒక దండుగా, మనం ఎంతవరకు పోట్లాడగలం, మనం ఎంతమందిని సమకూర్చగలం, లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారా అని అన్నట్లా. మాకు శక్తి చాలదు, ఏం ఆలోచించాలో కూడా తెలియట్లేదు ప్రభు. వాళ్ళు పక్కనే ఉన్నారు బల్లెంలాగా, వాళ్ళు వచ్చి వాలాలంటే ఒకే రోజులో వచ్చేస్తారు, ఈ లోపు మేము కనీసం కరెక్ట్గా ప్రిపేర్ కూడా అవ్వలేం ప్రభా, ఇప్పుడు మాకు ఇక ఏ దిక్కు లేదు, నువ్వే. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇలాంటి పరిస్థితులకు మనం కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాం. మన శక్తి సరిపోని పరిస్థితులు, స్ట్రైట్గా ఆలోచించి ఇగో ఈ ఆలోచనతో ముందుకెళ్దాం అని అనుకోవడానికి కూడా ఆలోచన రాని
పరిస్థితులు, ఏ దిక్కు లేనటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా మనకి రావచ్చు. అప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఆ పరిస్థితులు ఉన్నట్టుగా దేవునికి చెప్పి, ఇదిగో దేవా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను చేతగాని వాడును, చేతగాని దానను, నాకు జ్ఞానం లేదు ప్రవ్వా, శక్తి లేదు ప్రవ్వా, ఏ దిక్కు లేదు ప్రవ్వా, నేను ఎవరిపైన ఆధారపడలేని స్థితిలో ఉన్నాను ప్రవ్వా, దయతో నాకు సహాయం చేయంటే దేవుడు సహాయము చేస్తాడు. ఆ ప్రార్థన చేయగానే దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఒక వార్తను పంపించాడు. యెహోవా ఆత్మ యహాజీయేలు అనేటటువంటి ఆయన పైనకి వచ్చిందంట. వచ్చినప్పుడు అతడు ఇలాగ ప్రకటన చేశాను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధము మీ వలన కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీ వలన కాదు, దేవుడే జరిగించును. దేవుని బిడ్డల పక్షాన దేవుడు యుద్ధములు జరిపించువాడై ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క సర్మన్కి నేను టైటిల్ పెట్టి ఉండుంటే గనక, శీర్షిక పెట్టుండే గనక ఏమని అని ఉండేవాడినంటే, మోకాళ్ళ పైన గెలిచిన యుద్ధం అని పెట్టి ఉండేవాడిని. ఏం పెట్టి ఉండేవాడినండి? మోకాళ్ళ పైన గెలిచిన యుద్ధం. ఎక్కడైనా కత్తులు కటారులతోటి గెలుస్తారు కదా యుద్ధాలు, కానీ ఇక్కడ యూదా వారు, యెహోషాపాతు ఒక యుద్ధాన్ని గెలిచారు, లేకపోతే ఇక్కడ గెలవబోతా ఉన్నారు అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎట్లా గెలుస్తున్నారు వీళ్ళు? ప్రార్థనతో గెలుస్తున్నారండి, దేవుని సహాయంతో గెలుస్తున్నారు. ఆ సార్వభౌమ అధికారి అయిన దేవునికి ప్రార్థన చేసి, దేవా, ఇదిగో మాకు శక్తి లేదు కానీ నీకుంది, మేము చేతగాని వారము కానీ నువ్వు చేతనైన వాడు, మాకు బుద్ధి లేదు కానీ నీవు అనంత జ్ఞానము గలవాడవు అని ఆయన పైన ఆధారపడితే ఆయన ఏం చేస్తున్నాడంట, మీరు జడియొద్దు, మీరు బెదరవద్దు, మీరు భయపడొద్దు, వాళ్ళ పైన వెళ్ళడానికి మీరు రెడీ అవ్వండి, కానీ మీరు వాళ్ళతోటి యుద్ధం చేయకుండానే మీరు విజయం సాధిస్తారు, దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, మీరు వెళ్ళి దేవుడు చేయబోయే కార్యాన్ని చూడండి, దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు అని చెప్పించాడు. ఆ మాట చెప్పగానే యెహోషాపాతు యుద్ధం గెలిస్తే ఏం చేసేవాడో చేశాడు. యుద్ధం గెలిస్తే ఏం చేసేవాడు యెహోషాపాతు? చెప్పండి, మీరేం చేస్తారు, నేనేం చేస్తాను? యుద్ధం గెలిచినాక ప్రార్థన చేస్తాం. విశ్వాసం అంటే ఏంటి అని అంటే, దేవుడు విడుదలని ఇస్తాడు అని ఆ విశ్వాసంతో ముందే సెలబ్రేట్ చేసుకోవడం కదా, దేవుని శక్తిని ఆశ్రయించడం కదా. యెహోషాపాతు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే ఆయనకి సంతోషం, నెమ్మది వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. దేవుడు చెప్పాడా జరిగిపోద్ది. యెరూషలేము కాపురస్తులు అందరూ కూడా సాగిలపడి నమస్కరించి, నమస్కారం చేయడం, సాగిలపడడం ఆరాధనకు సూచనగా ఉంది. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని స్తుతించారంట. లేచి అక్కడి నుంచి స్తుతిస్తూ వెళ్ళారు దేవుడు వెళ్ళమన్న చోటికి. వెళ్ళిపోయి ఆ వెళ్ళేటప్పుడు దారిలో యెహోషాపాతు వాళ్ళకి చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట. యెహోషాపాతు చక్కని మాట చెప్తాడు, 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా పట్టణమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి మాట్లాడినాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఎవరినో నమ్మొద్దు, ఇప్పుడు మన బలాన్ని నమ్మొద్దు, లేకపోతే ఇంకోటి నమ్మొద్దు, దేవుని నమ్ముకుని వెళ్తున్నాం మనం. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మన శక్తి చేత, మన యొక్క యుక్తి చేత ఏదేదో మసిబూసి మారేడుగా చేసినట్టు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే బహుశా మనం స్థిరపడం. దేవుని పైన ఆధారపడితే, దేవుని మాట వింటే, ఆయనను నమ్ముకుంటే మనం స్థిరపరచబడతాం. యెహోషాపాతు జనాల యొక్క మనస్సును దేవుని వైపుకి త్రిప్పుతున్నాడు. ఎంతో ఆశ్చర్యం, నాకు భలే సంతోషకరమైన మాట. రాజు యుద్ధాన్ని గెలుస్తూ ఉన్నాము అని అంటే యాక్చువల్లీ రాజు ఘనత తీసుకుంటారు కదా, ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? రాజు తీసుకుంటాడు. ఇదిగో మనం గెలుస్తున్నాం, ఇదిగో ఇదంతా చేసాం, నేనే ప్రార్థన చేయించాను, నేనే చర్చ తీసుకొచ్చాను, నేనే దగ్గరుండి అన్నీ చేశాను అని అన్నట్లు ఆయన.
మనం ప్రార్థన చేసాం కాబట్టి అయ్యింది అని అన్నట్లా. అప్పుడు కూడా యూదావారులారా, దేవుని నమ్ముకొనండి, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అగుదురని చెప్పాను. ప్రవక్తలను నమ్ముకోండి అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని నమ్ముకోండి. దేవుడు పంపించేటటువంటి వాక్కు, దేవుడు వినిపించేటటువంటి వాక్కు, దేవుడి నుంచి వచ్చిన వాక్కు, ఆ వాక్కును మీరు బేస్గా పెట్టుకోండి. అంతేకాని మీరు ఈ లోకంలో ఉన్న మిగతా తంత్రాలను మీరు చూడొద్దు. ఆ మాట ముందు 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకనంటే అహబుతో కలిసి ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. అహబు ఏం చేస్తాడంటే యెహోషాపాతుని రామోత్గిలాదు అనే ప్రాంతం పైనకి యుద్ధానికి వెళ్దాం రమ్మంటాడు. యుద్ధానికి వెళ్దాం రమ్మనంటే అప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేస్తాడంటే, ఓహో మనం రామోత్గిలాదు పైనకి వెళ్ళాలి అని అంటే మనం దేవుడిని ఏమనుకుంటున్నాడు కన్సల్ట్ చేద్దామంటే అహబు అంటాడు, ఓకే కన్సల్ట్ చేద్దాం, ఇదిగో నా దగ్గర ఉన్నారు ప్రవక్తలు, వాళ్ళని అడుగుదామంటే వాళ్ళందరూ అంటారు మీరు వెళ్ళండి విజయం వస్తుందని అంటారు. అయితే అప్పుడు యెహోషాపాతుకి డౌట్ వస్తుంది, ఇది కాదు యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఉన్నారా ఇక్కడ, వాళ్ళని పిలిపించండి అని అంటే అప్పుడు అహబు అంటాడు, ఒకడు ఉన్నాడు మికాయా అని, వాడు ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా ప్రవచనాలు చెప్పడు, దేవుడు ఏది చెప్తే అదే చెప్తాడు, కానీ నన్ను సంతోషపెట్టడానికి ఏమీ చెప్పడు, అలాంటి వాడిని పిలిస్తే మళ్ళీ వాడు నా కంట్లో నలుసు లాంటిదే చెప్తాడు కాబట్టి వద్దంటాడు. కానీ యెహోషాపాతు అంటాడు లేదు లేదు ఆయన్నే పిలిపించు అని. పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆయన చెప్పిందే జరుగుతుంది. సో యెహోషాపాతుకి ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఏది చెప్పిస్తే అది దాన్ని పట్టుకోవాలి, కానీ మిగతా విధాలుగా మనం వెళ్ళకూడదు. యాక్చువల్లీ ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని పైన ఆధారపడరు. యుద్ధాలకి శకునాల పైన, మంత్రగాళ్ళ పైన, లేకపోతే వివిధ రకాల ఏమంటారు మాంత్రిక తాంత్రిక శక్తుల పైన ఆధారపడి ప్లాన్లు వేసుకుని అప్పుడు యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలకి ఒకటే స్ట్రైట్ వే, దేవుని మాట వినాలి, దేవుని వాక్యం చెప్పింది విని ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం, దేవుణ్ణి నమ్ముకుని వెళ్దాం. దేవుణ్ణి నమ్ముకోండి మీరు, ఆయన ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు కదా, ఆయన మాటను నమ్ముదాం, వెళ్దాం పదండి. వాళ్ళు స్తుతి చెల్లించుకుంటూ వెళ్ళారు. 22వ వచనం చదువుతున్నాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోలీల మీద, మోయాబీల మీద, శేయీరు మాన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి చూసేపటికి వాళ్ళందరూ శవాలై పడి ఉన్నారు. వాళ్ళు ఒక్కడు కూడా తప్పించుకొనలేదంట. ఎంతమంది వచ్చారు, అక్కడ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు 3 రోజుల పాటు కొల్ల సొమ్ము, వాళ్ళు ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అంత విస్తారమైన జనము, అంత విస్తారమైన సంపద అక్కడ ఉంది. 4వ దినాన వాళ్ళు సంతోషంగా బెరాకా లోయ మీదుగా దేవుని ఆరాధిస్తూ, బెరాకా అంటే స్తుతి అని అర్థం, లేదా ఆశీర్వాదము, స్తుతి అని అర్థం, దేవుని స్తుతించుకుంటూ బరాకా లోయ మీదుగా వెళ్ళారు. లేదా వాళ్ళు ఏ లోయలో అయితే యుద్ధం చేశారో దానికి బెరాకా అని పేరు పెట్టుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో ఆ రీతిగా దేవుడు వారికి నెమ్మదిని అనుగ్రహించాడు. ఈ అధ్యాయం మొదట ఎలా మొదలైందంటే భయంతో మొదలైంది కదా. ఈ 30వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ ప్రకారము అతన్ని దేవుడు చుట్టూనున్న వారందరినీ జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి, ఇప్పుడు దేవుడు నెమ్మదిని అనుగ్రహించెను. యెహోషాపాతు భయపడ్డాడు, దేవుడు నెమ్మదికరమైన పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు. ఏం జరిగింది మధ్యలో? ప్రార్థన చేశారు. వాళ్ళు చేతగాని స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని గొప్పతనాన్ని చూసి ఆయన పైన ఆధారపడి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ముందున్నటువంటి ప్రాబ్లంని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాన్ని దేవుడి దగ్గర పెడితే దేవుడు వారికి పరిష్కారాన్ని చూపించాడు. నీవు నేను మన విపత్కరమైన పరిస్థితిలో దేవుడు
ఎంత గొప్పవాడో గుర్తు చేసుకుని ఆయన వైపుకి తిరుగుదాం. సమాజంగా ఆయనకు ప్రార్థన చేయడానికి పూనుకుందాం. ఆయన యొక్క సార్వభౌమ అధికారం, ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు ఆల్రెడీ చేసినటువంటి గతంలో చేసినటువంటి గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు చేసిన వాగ్దానాలు, వాక్యంలో చేసిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అలాగే మన పరిస్థితులు, మనకి అన్యాయకరమైన పరిస్థితులు ఉంటే వాటిని, లేదా ఆరోగ్య పరిస్థితులు బాగోపోతే వాటిని దేవుని సన్నిధానంలో పెడదాం. ఏది మనకి కష్టం ఉంటే దాన్ని దేవుని సన్నిధానంలో పెట్టి, దేవా ఇదిగో ఇది మా పరిస్థితి, నువ్వు సహాయం చేయి, మాకు దిక్కు తోచట్లేదు, మాకు శక్తి లేదు, మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని పూర్తిగా, దేవా ఈ కొంచెం నువ్వు చేయి, కొంచెం నేను చేసుకుంటా కాదు, పూర్తిగా నువ్వే చేయాలి ప్రభా అన్నట్టుగా సంపూర్ణంగా ఆయన పైన విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. ఈ మాట పంచకాండాల్లో కూడా రాయబడింది. దేవుడే మీ పక్షమున బ్యాటిల్ చేస్తాడు. హీఈస్ గోయింగ్ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మన పక్షాన ఆయన పోరాడే దేవుడై ఉన్నాడు. నీవు ఒంటరిగా వెళ్ళక్కర్లా. సో ఆయన మహిమను మనం చూస్తాం. ఆ తర్వాత నీవు పొందుకున్నటువంటి గొప్ప విడుదలకు నీవు నేను స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన పరిస్థితులు గుండా మనం కూడా వెళ్దాం. దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ, మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, వాటిని బట్టి దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధానంలో పెట్టండి. వాక్యంలో సెలవిస్తున్నట్లుగా ఆయన చెప్పిన మాటలను పాటించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు, సరి అయిన స్థలంలో ఆయన ఉంచుతాడు. కొత్త నిబంధనలో అనేక మాటలు మనం చూస్తూ వస్తాం. మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలి అన్నట్టుగా మీరు ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా మీరు ఏమడిగినా సరే ఆయన ఇస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. కనుక ధైర్యం కలిగి ప్రార్థన చేద్దాం. నెమ్మదిని అనుగ్రహించేవాడు, నిమ్మలమైన కుటుంబ పరిస్థితులను అనుగ్రహించేవాడు దేవుడే. మన భయాన్ని పారద్రోలగలిగేవాడు ఆయనే. కాబట్టి ఆయన పైన ఆధారపడదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.